అదృష్టం ఎప్పుడు ఎవర్ని వరిస్తుందో తెలియదు. దురదృష్టం కూడా ఎప్పుడు ఎవర్ని కాటేస్తుందో చెప్పలేం. ప్రస్తుతం ఆ నాయకుడి పరిస్థితి కూడా అంతే ఉంది. ఊహించని విధంగా రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేసిన తొలిసారే ఘన విజయం సాధించి 5 ఏళ్లు తిరిగేలోపే అధపాతాళానికి పడిపోయారా లీడర్. కేవలం ఒకే ఒక్క ఇష్యూతో ఆయనకు టికెట్ కూడా దక్కకుండా పోయింది. ఇక అప్పటి నుంచి మళ్లీ జగన్ మెప్పు కోసం ప్రయత్నిస్తూ నియోజకవర్గం వెతుక్కునే పనిలో పడ్డారాయన. మరి ఆ నాయకుడిని జగన్ కరుణిస్తారా? ఇంతకు ఎవరా లీడర్? రాజకీయాల్లోకి యాదృచ్ఛికంగా వచ్చి పోటీ చేసిన తొలిసారే ఘన విజయం సాధించిన ఆయన మరెవరో కాదు, గోరంట్ల మాధవ్. పోలీస్ ఆఫీసరుగా ఉండి నాడు జేసీ దివాకర్ రెడ్డికి సవాల్ చేసి జగన్ కంట్లో పడ్డారు. దీంతో 2019 ఎన్నికలకు ముందు ఆయనను జగన్ వైసీపీలోకి ఆహ్వానించడం, టిక్కెట్ ఇవ్వడం, ఆయన గెలుపొందడం చకచకా జరిగిపోయాయి. ఇప్పుడంటే గోరంట్ల మాధవ్ను ఎవరూ పట్టించుకోవడం లేదుగాని 2019 ఎన్నికల సమయంలో గోరంట్ల మాధవ్ అంటే పెద్ద సంచలనం. అంతకుముందు జిల్లాలోని తాడిపత్రిలో ఒక ఆశ్రమం గొడవల్లో టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డికి వ్యతిరేకంగా మీడియా సమావేశం పెట్టి మీసం మెలేసి తొడగొట్టారు. జేసీ బ్రదర్స్ అంటే వణికిపోయే అధికారులను జనాలు చూశారే కాని వాళ్లకే ఛాలెంజ్ విసిరి మీసం మెలేసి తొడగొట్టిన అధికారిని, అందులోనూ ఒక పోలీస్ అధికారిని జనాలు ఎప్పుడూ చూసిందలేదు. దాంతో మీడియా, సోషల్ మీడియాతో పాటు జనాల్లో మాధవ్ అంటే హీరో ఇమేజ్ వచ్చేసింది. అప్పుడే జగన్మోహన్ రెడ్డి దాన్ని క్యాచ్ చేసుకుని మాధవ్కు హిందూపురం ఎంపీగా టికెట్ ఇచ్చారు. ఇంకేముంది, వైసీపీ గాలికి మాధవ్ ఇమేజ్ తోడై మంచి మెజార్టీతో గెలిచారు. అంటే మాధవ్ ఛాలెంజ్ విసరటం, ఉద్యోగానికి రాజీనామా చేయటం, ఎంపీగా పోటీ చేయడం, గెలవటం అంతా సంచలనమే. అలాంటిది 5 ఏళ్లు తిరిగేసరికి సంచలనం కాస్త కలలాగా కరిగిపోయింది. ఓ న్యూడ్ వీడియో వివాదంలో చిక్కుకున్న మాధవ్కు 2024 ఎన్నికల్లో జగన్ టికెట్ కూడా ఇవ్వలేదు. ఇక ఇప్పుడు మాధవ్ గురించి పెద్దగా జనాలు మాట్లాడుకోవడం లేదు. ఇక ఆ మాజీ ఎంపీ కూడా జనాల్లో ఎక్కడా కనబడడం లేదు. ఎంపీగా గెలిచిన దగ్గర నుండి అనేక వివాదాల్లో కూరుకుపోయారు మాధవ్. ఒక మహిళతో న్యూడ్ కాల్లో మాధవ్ మాట్లాడారనే వీడియో చాలా వైరల్ అయింది. అది నిజమో కాదో ఎవరికీ తెలీదు. వీడియో కాల్ ఫేక్ అని మాధవ్ అంటున్నారు. వీడియోలో కనిపించింది తాను కాదని సదరు మహిళ కూడా చెప్పింది. కదిరి పోలీస్ స్టేషన్లో టీడీపీ నేతలపై ఫిర్యాదు కూడా చేసింది. సాంకేతికతను ఉపయోగించి ఫేక్ వీడియోను తయారు చేశారన్నది మాధవ్ చెప్పిన మాట. నిజమైనా అబద్ధమైనా ఆ వీడియో ఎంపీని బాగా డ్యామేజ్ చేసిందన్నది నిజం. సీఐగా ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ తరహాలో తనదైన శైలిలో డ్యూటీ నిర్వహించిన మాధవ్ ఆ కాలంలో తరచూ వార్తలు నిలిచేవారు. ఎస్ఐగా కడప జిల్లాలో పోలీస్ శాఖలో చేరిన ఆయన అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్నారు. సెటిల్మెంట్లకే ప్రాధాన్యమిస్తారని చెప్పుకునేవారు. ఫిర్యాదులు అధికంగా రావడంతో కడప నుంచి ఆయనను అనంతపురం జిల్లాకు బదిలీ చేశారు. అక్కడ ఆయనకు ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డారన్న కేసు నమోదైంది. ఎన్నికల అఫిడవిట్లోనూ ఈ కేసు గురించి చెప్పడంతో దేశం మొత్తం చర్చనీయాంశమైంది. హత్య కేసు కూడా ఆయనపై ఉంది. తాను పోలీస్ అధికారి, కొడితే కొట్టించుకోవాలన్నట్లుగా ఆయన తీరు ఉండేదని చర్చించుకుంటుంటారు. నోట్ల రద్దు సమయంలో ఓ ఏటీఎం కేంద్రం వద్ద నగదు కోసం క్యూ లైన్లో నుంచుని ఉన్న వారిపై ఆయన చేసిన దాడి దృశ్యాలు జాతీయ స్థాయిలో వైరల్ అయ్యాయి. ఆయన దెబ్బలకు ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి చావు బతుకుల్లో పడిపోయారు. అతి కష్టం మీద కోలుకున్నారు. ఈ ఘటనలో ఆయనపై సస్పెన్షన్ వేటు పడింది. మళ్లీ పోస్టింగ్ తెచ్చుకుని తన వివాదాస్పద ప్రవర్తనే రాజకీయ నిచ్చెనలుగా మార్చుకున్నారని రాజకీయ వర్గాల్లో వినిపించే మాట. ప్రజాప్రతినిధిగా మారిన తర్వాత కూడా అదే ధోరణి కొనసాగించడం అనేక వివాదాలకు కారణమైంది. కియా కార్ల ఫ్యాక్టరీ వద్ద ఉద్యోగాల సమస్యపై నేరుగా నినాదాలు రాయడం, మాజీ ఎంపీ జేసీ కుటుంబంతో ఘర్షణలు, చంద్రబాబు, లోకేష్, పవన్లపై ఘాటైన విమర్శలు ఇవన్నీ ఆయన చుట్టూ ఎప్పటికప్పుడు చర్చలకు దారితీశాయి. అయితే ఈ రాజకీయ విమర్శలు, పోరాటాలు ఒక స్థాయిలో అర్థవంతమైనవే అనుకున్నా వాటన్నిటిని మించి న్యూడ్ వీడియో ఇష్యూ మాధవ్ రాజకీయ జీవితానికి పెద్ద దెబ్బ కొట్టింది. ఎంపీగా ఉన్న సమయంలోనే వెలుగులోకి వచ్చిన ఆయన న్యూడ్ వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అవుతూ
గల్లీ నుండి ఢిల్లీ వరకు సంచలనం సృష్టించింది. ఈ ఘటన ఆయన రాజకీయ భవిష్యత్తుపై గాఢమైన ముద్ర వేసిందనే అభిప్రాయం బలంగా ఉంది. 2024 ఎన్నికల్లో టికెట్టు రాకున్నా మాధవ్ వైసీపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఎన్నికల ముందు కొంత సైలెంట్గా ఉన్నా తర్వాత రాప్తాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యాక్టివ్గా లేని సమయంలో రాప్తాడుపై కన్నేశారు మాధవ్. కానీ ప్రకాష్ రెడ్డి మళ్లీ చురుగ్గా మారడంతో ఆ ప్లాన్ ఆగిపోయింది. రెండు 2024 ఎన్నికల్లో టికెట్టు దక్కించుకోలేకపోయిన గోరంట్ల మాధవ్ మళ్లీ యాక్టివ్ అవ్వాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. జగన్ దృష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. రాప్తాడు ట్రై చేసినా వర్కౌట్ కాలేదని అంటున్నారు. తోపుదుర్తి ఇక యాక్టివ్ కాకపోవచ్చునని భావించిన మాధవ్ రాప్తాడులో పాగా వేయాలని ఆలోచించినట్టు చెప్పుకుంటున్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన మాధవ్ ఆ వర్గానికి రాప్తాడులో ఉన్న ప్రభావం వల్ల కొంతమంది స్థానిక నాయకులు ఆయనకు అండగా నిలిచారు. అయితే మాధవ్ బలపడుతున్న వేళ అనుకోకుండా కొన్ని పరిణామాల కారణంగా తోపుదుర్తి మళ్లీ యాక్టివ్ అయ్యారు. దీంతో మాధవ్ రాప్తాడు వైపు రాకుండా బ్రేకులు వేసినట్టు చెబుతున్నారు తోపుదుర్తి అనుచరులు. అంతేకాదు వైసీపీ అధిష్టానం కూడా మాధవ్కి అటువైపు చూడొద్దు అన్నట్టుగా సూచించిందని టాక్. గతంలో రాప్తాడులో ఏ కార్యక్రమం జరిగినా వెంటనే హాజరైన మాధవ్ గత 3 నెలలుగా అక్కడ అడుగు పెట్టలేదు. తన సన్నిహితుల శుభకార్యాలకు పిలిస్తే మాత్రం హాజరవుతున్నారు. మాధవ్ రాజకీయాల నుండి పూర్తిగా దూరం కాలేదని, రాప్తాడు నియోజకవర్గానికి మాత్రమే విరామం ఇస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయితే రాప్తాడు కోసం మాజీ ఎంపీ వేసిన రాజకీయ స్కెచ్ ఈసారి ఫలించలేదని అంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఏదో ఒక నియోజకవర్గంలో పాగా వేయాలన్న ప్లాన్లో ఉన్నారట మాధవ్. ఇప్పట్లో ఫ్యాన్ పార్టీ కోలుకుంటుందో లేదో తెలియని పరిస్థితి. దీంతో వైసీపీని వీడుతున్న వారి సంఖ్య పెరిగిపోతుంది. రాష్ట్రంలో వైసీపీ ఓటమి తర్వాత పార్టీ ప్రధాన నేతలు కూడా సైలెంట్ అయ్యారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ తీరుపై స్పందించేందుకు ఒకరిద్దరు తప్ప మిగిలిన నేతలెవరూ బయటకు వచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు. ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థుల జాడ కనిపించడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంత్రులుగా పనిచేసిన వారు కూడా మౌనంగా ఉంటున్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు జగన్కు గుడ్ బై చెప్పేశారు. నా అనుకున్న వాళ్లు, దగ్గర వాళ్లు సైతం మాకొద్దు జగన్ అంటున్నారు. దగ్గరవాళ్లు, కుడిభుజం లాంటి వాళ్లు సైతం జగన్కు గుడ్ బై చెప్పేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు వైసీపీ పరిస్థితి ఎలా తయారైందో అన్నది. భవిష్యత్తులో మరింత మంది వైసీపీని వీడేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో గోరంట్ల మాధవ్ లాంటి వారు టికెట్టు రాకపోయినా వైసీపీనే అంటిపెట్టుకుని ఉన్నారు. ఏదో ఒక నియోజకవర్గం చూసుకుని వచ్చే ఎన్నికల నాటికి మళ్లీ రెడీ అవ్వాలని చూస్తున్నారు. మరి గోరంట్ల మాధవ్ ప్రయత్నాలు ఫలిస్తాయా? జగన్ గోరంట్ల మొర ఆలకిస్తారా? పార్టీ నుంచి వెళ్లేవారి గురించి ఆలోచించకుండా పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యమిస్తారా అన్న విషయాలను కాలమే తేల్చాలి.